పాలిటెక్నిక్ ఎందుకు జాయిన్ అంటే మాకు ఒక ఫ్యూచర్ ఉంటుంది. ఇంజనీరింగ్ పరంగా వెళ్తే ఒక ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు బీటెక్, ఇప్పుడు ఈసెట్ రాసి పాలిటెక్నిక్ 3 years చేసి ఈసెట్ రాసి మేము బీటెక్ హైయర్ స్టడీస్కి వెళ్ళాలని, ఇంజనీరింగ్కి వెళ్ళాలని మేము అనుకుంటాం. కానీ మధ్యలో వచ్చి రేవంత్ రెడ్డి సార్ గారు ఇలా చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేం. ఇప్పుడు ఎంసెట్ రాయాలంట, మాకు ఈసెట్ అనేది తీసేస్తున్నారంట. ఎంసెట్ రాయాలంటే మళ్ళీ ఇంటర్ పరంగా 2 years చదవాలి. ఆ 2 years చదివిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మేము ఎంసెట్ రాద్దామన్నా మాకు మ్యాథ్స్ అసలు ఏం అర్థం కావు. అది వేరే ఉంటుంది, ఇంటర్ వేరే ఉంటుంది, పాలిటెక్నిక్ కూడా వేరే ఉంటుంది. సో మేము ఇప్పుడు ఎగ్జామ్ రాయాలన్నా కూడా ఈ 3 years మాకు పాలిటెక్నిక్ ద్వారా వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఆ 2 years ద్వారా ఇంటర్ ద్వారా దాని వల్ల కూడా వేస్ట్ అవుతుంది. సో మాకు శక్తి అసలు వద్దు, రద్దు చేయాలని మేము కోరుతున్నాం. అది శక్తి స్కీమ్ వల్ల దానికోసం ఏం యూజ్ ఉంది అసలు? అది మా కోసం అనేది ఎవరు చెప్పినారు? అసలు శక్తి స్కీమ్ వచ్చింది ఎందుకు? ఈసెట్ తీసేసారు. ఈసెట్ తీసేసి మేము బీటెక్ వెళ్ళాలి ఛాన్స్ ఉండదు కదా. బీటెక్ వెళ్ళాలి, ఇంజనీరింగ్ చేయాలని కోసమే మేము పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసినాము. సో మేము మంచి ర్యాంకులు తెచ్చుకొని మేము పాలిటెక్నిక్ లోకి వచ్చింది ఎందుకు? ఈసెట్ ఎగ్జామ్ రాసి బీటెక్ లోకి వెళ్ళడానికే కదా. ఇప్పుడు దాన్నే రద్దు చేస్తున్నారంటే ఇప్పుడు మేము అందరం 5 years వేస్ట్ అయ్యి మేము ఇంట్లో కూర్చొని ఒక లేబర్ లాగా అవన్నీ మాకు అవసరమా? మాకు అదే ఇప్పుడు దేని గురించి మంచిగా చేసింది? అసలు శక్తి స్కీమ్ అనేది దేని గురించి? వేస్ట్, అసలు చెత్త. వాళ్ళే మాకు చెత్తలాగా చూస్తున్నారు. ఇప్పుడు పెన్ను పట్టాల్సిన చేతిలో రోడ్ల మీదకి తీసుకొచ్చి మేము పోరాడుతుంటే పోలీస్ వాళ్ళు వచ్చి మాకు తిట్టడాలు కానీ కొట్టడాలు కానీ చూస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారంటే కూడా 5 members ని బయటికి తీసుకెళ్లి మరీ కొడుతున్నారు అడుగుతుంటే. ఈ శక్తి స్కీమ్ అనేది రద్దు చేయాలి. ఎందుకంటే ఆ శక్తి స్కీమ్ వల్ల యూజ్ ఏం లేదు. ఇప్పుడు సీఎం గారు పాలిటెక్నిక్ చేసినారు. పాలిటెక్నిక్ చేసి ఆయనకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటది కదా పాలిటెక్నిక్ చేసినారంటే. అసలు ఇట్లా తెలియదు కదా మాకేముంటదంటే ఇంజనీరింగ్ తీసుకొని మేము కూడా హైయర్ స్టడీస్ చేయాలని మాకు ఉంటది. సో మాకు రేవంత్ రెడ్డి గారు ఇలా మధ్యలో ఇలా చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం కదా. సో మాకు తెలియదు ఇదంతా ఇంత వేస్ట్ అవుతుంది టైం అనేది. అసలు ఆ శక్తి స్కీమ్ అనేది ఏ యూజ్ పరంగా పెట్టాలనుకుంటారు? దానివల్ల యూజ్ ఏంది, ప్రాఫిట్ ఏంది మాకు స్టూడెంట్స్ కి? అదొక్కటి తెలియాలనుకుంటున్నాం. ఎవరు చేయట్లేరు. సో మాది మేమే ఇప్పుడు జియో నెంబర్ 97 ఉంది, దాన్ని రద్దు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు దాని వల్ల ఏం యూజ్ లేదు. ఇప్పుడు మేము పెన్నులు పట్టాల్సిన చేతిలో బయటికి వచ్చి పోరాడుతున్నాం, ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఆ ప్రొటెస్ట్ చేస్తున్నా కూడా ఎవరు మనకు రెస్పాన్స్ అవ్వట్లేరు. ఒక్కళ్ళు కూడా మాకు న్యాయం చేయట్లేరు. కొడుతున్నారు కూడా చెప్తుంటే పోలీసెస్ వాళ్ళు.